ఇది కూడా నేను శారీ తోటే డిజైన్ చేశానండి. ఎందుకంటే శారీస్ తోటే ఎక్కువ డిజైన్ చేస్తున్నాను. మ్యాక్సిమం చాలా మంది శారీసే తీసుకొస్తున్నారు కస్టమర్స్, అందుకని శారీస్ తోటే డిజైన్ చేస్తున్నాను. ఇదేంటి అంటే పెళ్లి కూతురు పక్కన కూర్చుంటుంది కదా, తోడ పెళ్లి కూతురికి డ్రెస్ అనేది డిజైన్ చేయమని చెప్పి ఒక కస్టమర్ అయితే మనల్ని అడిగారండి. చూడడానికి చాలా గ్రాండ్గా ఉండాలి, తక్కువ బడ్జెట్లో అవ్వాలి అని చెప్పి అడిగారు అనమాట. సో అందుకని ఇంకా నేను ఏం చేశాను అనేసి అంటే ఒక శారీ అయితే కస్టమరే తీసుకొచ్చారండి. ఇదిగో ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. ఫస్ట్ ఫ్రాక్ అనమాట. పైన ఇది వచ్చేసరికి కోట్ అండి. ఇదేంటి అంటే బ్లౌజ్, ఇదిగో చూసారు కదా. అంటే ఇది ఇలా స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసి దానిపైన కోట్ అనేది సపరేట్గా ఇచ్చాను అనమాట. ఈ అమ్మాయి వచ్చేసరికి 7 years అలా ఉంటుందండి. తనకి ఎలా అంటే ఇంకో ఫ్రంట్ వచ్చేసరికి మొత్తం అంతా కట్ వర్క్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడా కట్ వచ్చింది చూసారా. ఇదంతా కూడా ఇదిగోండి వర్క్ అండి. మొత్తం ఇది చూడండి కంప్లీట్గా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఎక్కువ జరీ వచ్చింది చూసారా. సో దానివల్ల మీకు ఫినిషింగ్ అనేది చాలా లుక్ అనేది చాలా గ్రాండ్గా కనపడుతుంది. హ్యాండ్ వచ్చేసరికి ఏం చేశానంటే ఇలా పఫ్ హ్యాండ్ ఇచ్చి కింద అయితే ఒక లైన్ అనేది మళ్ళీ వర్క్ చేయించాను అనమాట. కట్ వర్క్ సేమ్ ఈ క్లాత్ మీద చేయించి ఇక్కడ జాయింట్ వేయించాను. ఫ్రంట్ అనమాట. బ్యాక్ అయితే సింపులేనండి, ఏమీ లేదు. ఓకేనా, ఫ్రంటే కదా మనకు కావాలి. సో బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను. ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి. కింద అయితే మాత్రం కంపల్సరీ ఐరన్ ఫ్రిల్స్ చేయించాను. లోపల కెన్ కూడా యూజ్ చేశాను అనమాట. అందుకని చూసారు కదా ఎలా వచ్చిందో, చాలా అంటే బొట్లా వచ్చింది కదా. అయితే ఇది చూడండి, మొత్తం ఇదంతా కూడా నేను శారీ అనేది కంప్లీట్గా పెట్టేశాను అనమాట. దానివల్ల చూసారా ఎంత మొత్తం అంతా కూడా గేర్ అనేది చాలా బాగా వచ్చింది. అంటే ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి అనమాట. ఇదైతే బాడీ, హ్యాండ్ ఏమి వేయలేదు, స్లీవ్లెస్ ఇచ్చాను. అయితే ఇప్పుడు ఇదిగోండి ఇలా అనమాట. కెన్ అనేది ఇలా సపరేట్గా స్టిచ్ చేశాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉందా, ఓకేనా. ఇదే ఇలా అనమాట. చూసారు కదా, ఇలా విడిగా అయితే కుట్టాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చాలా వీడియోలో చూపించాను కదా. ఇలా విడిగా కుట్టడం వల్ల ఏంటి అంటే మనం దేని మీదైనా యూజ్ చేయొచ్చు కాబట్టి, ప్రతి దాని మీద క్యారీ చేయలేం కదా, మనకి బీరువాళ్ళు సరిపోవు కాబట్టి ఇలా సపరేట్గా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. పెద్దవాళ్ళు చాలా మంది చేయించుకుంటారండి, చిన్నపిల్లలకు కూడా ఇలా చేయించుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఈ చిన్న ఐడియా మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేశాను. అలాగే దాంతో పాటు ఈ డ్రెస్ కూడా ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఎవరైనా ఇలాగా చేయించుకోవాలి అనుకుంటే కనుక, అంటే మగ్గం వర్క్ అయితే కూడా కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది కదా, కంప్యూటర్ వర్క్ అనేసరికి కొంచెం బడ్జెట్ తక్కువ అవుతుంది కాబట్టి. కానీ లుక్ అయితే చూసారు కదా, చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చింది. సో అంటే చూసారు కదా, ఓకేనా. అయితే ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.